హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందామండి. యెరూషలేము వీధులలో అటూ ఇటూ పరిగెత్తుచు చూచి తెలుసుకొనిడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకానుండ ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికిన వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి, కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు, కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములు కఠినంగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. నేనిట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారయ్యుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాటలాడెదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారే యుందురు గదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులేరి కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును, వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటూ అటూ తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండించుకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారము లెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమైనను కరువైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియూ చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారులారా ఆలకించుడి. దూరమున నుండి మీ మీదకి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరచిన సమాధి. వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలములను నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపజేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీయు మాకు చేసినని వారు అడుగగా నీవు వారిలో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధికి వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందుము. అనేక తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారలమును ఆయన మనకు రప్పించునని తన మనస్సులో అనుకొనరు. మీ దోషముల వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండునట్లు మీ పాపములే కారణము.
నా జనులలో దృష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు. పొంచియుండినట్లు వారు పొంచియుందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండియుండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నాయి. దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అగుదురు. వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకుల వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు?